నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎందుకంటే కర్ణాటక రాజకీయాలు తెలంగాణ మీద పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సరే, తెలంగాణ విషయాన్ని కొంతవైపు పక్కన పెడితే అసలు కర్ణాటక రాజకీయంలో ఒకవైపు డీకే శివకుమార్, ఇంకోవైపు సిద్ధరామయ్య తలపండిన నాయకులు. మరి ఇలాంటి నాయకుల మధ్య ఏం అసలు చిచ్చేమొచ్చింది? ఎందుకు సిద్ధరామయ్య రాజీనామా చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ మరి ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? ఇలాంటి ఎన్నో విషయాలు, ఆసక్తికరమైన విషయాలు, రాజకీయ విశ్లేషణ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాల్ని మనం పంచుకోవడానికి బండారు రామ్మోహన్ రావు గారు, ఒక్కసారి మనం సార్ని కాల్ చేసి మాట్లాడదాము. అసలు సిద్ధరామయ్యకు వచ్చిన కష్టం ఏంటి, అసలు కర్ణాటక రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒక్కసారి సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పర్లేదు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రైట్ సార్, మనము ఒక విషయం మీద మీ విశ్లేషణ కోసం నేను కాల్ చేశాను. సరే, అయితే కర్ణాటక రాజకీయం అనేది ఒక నాటకీయంగా కీలక పరిణామంగా మారుతున్న సందర్భం. ఒకవైపు డీకే శివకుమార్, ఇంకోవైపు సిద్ధరామయ్య రాజీనామా చేయడానికి కొద్దిసేపు, చేశారని కొద్దిసేపు, మొత్తం మీదకైతే రాజీనామా అనేది ఖరారు అయిపోయినట్టుగా కనిపిస్తుంది, అయింది కూడా. సో మొత్తం మీద ఈ కర్ణాటకీయాన్ని మీరు బండారు రామ్మోహన్ రావు గారిగా ఎట్లా విశ్లేషిస్తారు? అసలు ఏంటి దీని కథా కమిష ఏంటి? కర్ణాటకలో నాటకం మొదలైంది ఈ రోజు కాదు. 2023 మే 20 నాడు సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసే ముందే, ఎన్నికలు జరుగుతాగానే మొదలైంది కర్ణాటకం. రాక చాలా రోజుల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు 2023లో. అవును, రాగానే వారం 10 రోజులు ఈ కర్ణాటక నడిచింది. ఎవరు ముఖ్యమంత్రి కావాలి అని దాని మీద నడిచింది. మొదటగా శివకుమార్ గారు, నేను మరి అప్పటిదాకా కేపీసీసీ ప్రెసిడెంట్ ను, అట్లాగే అధికారంలో తీసుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, శ్రమ చేశాను, గుడ్డు చాకరీ చేశాను, నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దని చెప్పి ఆయనపై వర్గానికి చెందిన పక్కన సిద్ధరామయ్య సీనియర్, నేను అంటూ సిద్ధాంతం మీద కూర్చోపోయిండు. దాని మీదే ఘర్షణ జరిగింది. రకంగా సిద్ధాంతం సిద్ధమైనాక వచ్చి సిద్ధరామయ్య కూర్చుంటాడా అనే మాట కూడా వచ్చింది. అప్పుడు వారం 10 రోజులు చర్చల తర్వాత మనగడ కేరళలో శ్రీనివాస్ గారు, మనగడ కేరళలో ఏదైతే రాజకీయం నడిచిందో 10 రోజుల దాకా ముఖ్యమంత్రి ఖరారు చేయలేకపోయింది కదా వాళ్ళు. కేసీ వేణుగోపాల, సతీషణ, ఇంకొక ఆయన అనే సమస్య వచ్చింది కదా, అనేక సందర్భాలు. సతీశన్ గారు అయితే కాంగ్రెస్ లో అంతర్గత ప్రవేశం ఎక్కువ, వాళ్ళ కులాలు వర్గాలు ఇవన్నీ ఉంటాయి కనుక దాంతో వారం 10 రోజుల తర్వాత సెటిల్ అయిపోయింది. 2023 మే 24 అంటే సరిగ్గా 3 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసింది. అప్పుడే వాళ్ళందరికీ తెలుసు, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఇద్దరికి చెరసగం పీరియడ్ 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య సీనియర్ కనుక 2.5 ఏళ్ళు శివకుమార్ అని ఒప్పందం కుదిరింది అని అంటున్నారు. అది ఎప్పుడు రాసుకోవాలి దాన్ని, ఎందుకంటే పార్టీ ఒకటే పార్టీ కదా. అగ్రిమెంట్ అని ఉండదు, అగ్రిమెంట్ రాసుకుంటే కూడా తప్పు అవుతుంది. అది పెట్టుకోవడంతో పాటు శివకుమార్ కు ఉప ముఖ్యమంత్రి కూడా ఖరారు చేసి, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గారు ఉన్నారు. రాజీనామా చేసి పరమేశ్వర్ గారు చెప్పి మొత్తం మీద ఆయన ఉన్నారు. ఈ 2 ఏళ్ళు కాగానే శివకుమార్ మొదలు పెట్టారు. మరి ఎప్పుడు చేస్తారు? 2 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ, ఎప్పుడు చేస్తారు? అయితే అప్పుడు చేయడానికి కూడా కారణం మన శ్రీనివాస్ గారు, ఆనాడు సిద్ధరామయ్య చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటేమో జూనియర్ ఎవరు డీకే శివకుమార్ జూనియర్ ఒకటి, డీకే శివకుమార్ ఈడీ కేసులు కూడా ఆల్రెడీ నమోదైనాయి. ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయన కనుక ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవినీతి పరుడు అని భ్రష్టు పట్టించిండు ముఖ్యమంత్రి గారు, అనేక ఆరోపణలు అరెస్ట్ చేసిన అనుకోండి, సాక్షాత్తు కర్ణాటక ముఖ్యమంత్రి అరెస్ట్ అని కేంద్ర ప్రభుత్వం కాచి కూర్చుంటారు కదా, వాళ్ళ అధికారం పోయింది కదా. అవును, కాంగ్రెస్ ఒక పెద్ద నింద పడుతుంది కనుక నీ మీద కేసులు ఉన్నాయి కనుక అని ఆయనను ఒప్పించారు. అప్పుడు శివకుమార్ ఏం చేసిన నాటకం, నా మీద కేసులున్నా సరే సిద్ధరామయ్య మీద కూడా కేసులు ఉన్నాయి కదా, ముడా కుంభకోణం. ఇప్పుడు మైసూర్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో 2 ప్లాట్లు ఆయన భార్య పేరు మీద లీగల్ రావాల్సిందే ఆయనకు, కానీ అది ప్లాట్స్ తీసుకున్నారు లాటరీ దేవర కాకుండా అనేది ఆయన మీద ఆరోపణ ఉంది. అది వెంటనే సిద్ధరామయ్య ఇంకో కేసు కూడా ఆయన మీద ఉన్నాయి. ఈ 2 కేసులు ఆయన లేడా, నేను కేసులు ఉంటే ఆయన లేడా అని మాట వచ్చింది. అప్పుడు సిద్ధరామయ్య తన పావు కలిపి ఏం చేసిందంటే, ఎప్పుడైతే కేసులు అంటుండగా నేను ప్లాట్లను మళ్ళీ వాపస్ ఇస్తాను, తీసుకుంటా, నాకు ఇక్కడ కేటాయించండి, నాకు రావాల్సిందే. ఆయన భూమి పోయింది, భూమి మీద భూమి రావాల్సిందే ఆయన కనుక ఆ భూమి పోయింది. ఇక్కడ కాకపోతే ఇక్కడ తీసుకుంటే ఎట్లా నాకు లీగల్ వచ్చేదే కదా. ఇప్పుడు నేను కేటాయించిన ప్లాట్ లో నేను రాజకీయం చేసిన అంటుంది కదా, కేటాయించిన ప్లాట్ తీసేస్తా,
మీరు ఎక్కడైనా చెన్నైని తీసుకుంటాను ఆయన భార్య. అది రెండోది. తర్వాత ఏమైనా 2 ఏళ్ళు సజావుగా సాగింది కానీ ఉప ముఖ్యమంత్రి కనుసరణలోనే ప్రభుత్వం ఉందని, ముఖ్యమంత్రికి పెద్ద విలువ లేదని ఆరోపణలు కూడా వచ్చినాయి అప్పుడే. 2 ఏళ్ల దాకా మంత్రివర్గంలో చాలా మంది ముఖ్యంగా ఎమ్మెల్యేలలో పలుకుబడి మద్దతు డీకే శివకుమార్కే ఉంది ఎక్కువగా. కానీ ఈయన కూడా సగం మంది ఉన్నారు. ఆ సగం మందికి తోడు ఇంకెవరైనా కలుపుకొని పోతే నేనే ముఖ్యమంత్రి ఎందుకు నన్ను అశ్రద్ధ చేస్తున్నాననే మాట శివకుమార్ మొదటి నుంచి అన్నాడు. డీకే శివకుమార్ ఇంకోటి ఏమన్నా అంటే 2 ఏళ్ళుగా ఆయన మొదలు పెట్టింది తన నాటకాన్ని. అదే సమయాన్ని చూసి సమయాన్ని గుణంగా మొదలు పెట్టారు. 2 ఏళ్ళు అయిపోయింది కనుక 2 ఏళ్ల తర్వాత ఇంకా ఎప్పుడు చెప్తారు అంటే 2.5 ఏళ్ళుగా మాట్లాడారు. 2.5 ఏళ్ళకి ఎవరు ఇప్పుడైతే నాకు ఇచ్చేయండి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ ఇయర్ కదా, ఎలక్షన్ ఇయర్ నాకు పలుకుబడి ఏముంటది, పని చేయాలంటే 2 ఏళ్ళు కదా చేసేది అని ఆయన మొదటి నుంచి ఒత్తిడి పెట్టి తన ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపడము, అధిష్టానం దగ్గర మాట్లాడడము. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 6 నెలలు ఒక్కబట్టండి ఇద్దరిని పిలిపించారు. ఇద్దరి మధ్య సైనిక కుదిరించారు. ఇద్దరికి మధ్య కొంత ఆర్థిక లావాదేవీలు ఉంటే సెటిల్మెంట్ చేశారు. మొత్తం మీద దోపిడీలో ఇద్దరు భాగస్వామ్యం కానీ మాకు మంచి అని అన్నారు సమస్యది. అయితే 6 నెలల టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకంటామని ఆయన అనగలిగారు. 2.5 ఏళ్ళు అయిపోయి కూడా ఇంకా 6 నెలలు అయింది, ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. ఈ గట్టిగా తీవ్రత పెంచిండు డీకే శివకుమార్. అప్పుడు డీకే శివకుమార్ కు మధ్యన 6 నెలలు అయితే గ్రేస్ పీరియడ్ ఎక్కువ వచ్చింది కదా నీకు, సిద్ధరామయ్య ఒప్పించింది ఏంటంటే 2 రకాలు గ్రేస్ పీరియడ్ వచ్చేసింది నీకు, 6 నెలలు ఎక్కువ ముఖ్యమంత్రి చేసింది నీకు అనుకున్న దానికంటే నీకు ఏం పోయింది అన్నాడు. సిద్ధరామయ్య ఇంకో మెలక పెట్టిండు. ఏమనంటే నా కొడుకు ఒకవేళ నేను రాజీనామా చేయాలంటే నాకు రాజ్యసభ సభ్యత్వం, రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని. ఎందుకంటే మొన్న కేసీ వేణుగోపాల్ మన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు ముఖ్యమంత్రి మార్పు గురించే మాట్లాడలేదు, అంత ఆశించడం ఇంకోటి లేదు, రాజ్యసభ సభ్యులు ఎంపీల కోసం మాట్లాడినా అన్నాడు. ఆడ ఒకటే ఖాళీ అయింది, కర్ణాటకలో ఒకటే ఖాళీ అయింది. ఆ ఒక్కటి గురించి మాట్లాడినామంటే ఆ ఒక్కటి ఎవరికి ఇస్తా అనుకున్నారు, ఈయనకి ఇస్తా అంటే ముఖ్యమంత్రి మార్చడమే కదా, చెప్పగానే చెప్పిండు ఆయన. కానీ కాంగ్రెస్ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే శ్రీనివాస్ గారు, అది బయటకు చెప్పరు, లోపల ఉండరు, అది బయటకు చెప్పేస్తారు. అఫీషియల్ నీకు అయింది. ఏమన్నారు అంటే రాజ్యసభ సభ్యుల గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గురించి మాట్లాడేది అన్నారు. మాట్లాడినట్టే లెక్క తీసుకున్నాం. ఇద్దరు కూడా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకున్నారు, చూసినాం మనం. ఇప్పుడు కాదు, మీరు బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు ఈ మీటింగ్లు అన్ని ఇప్పుడు కొత్త కాదు. అసలు మొదటి నుంచి ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం మార్నింగ్ గంట నుంచి 2 సార్లు 3 సార్లు శివకుమార్ ఏమో సిద్ధరామయ్య ఇంటికి పోతాడు, సిద్ధరామయ్య గారేమో ఇటు శివకుమార్ ఇంటికి వస్తాడు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ టీ మీటింగ్ చేసి మొత్తం మీద బయట ప్రెస్ మీద ముందర పడితే ఇతను నవ్వుకుంటూ మాట్లాడతారు. అంటే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే సిద్ధరామయ్య చాలా ఆరోపణలు చేసుకుంటూ వచ్చి చేసిన శివకుమార్ ఒక 6 నెలలు గట్టిగా ఓపిక పట్టింది. ఇప్పుడు తప్ప ఇంకోటి ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు అనే మాట వచ్చినప్పుడు ఈ సిద్ధరామయ్యను ఒప్పించారు వాళ్ళు. ఇవాళ రాజీనామా చేసిన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ లేఖ ఇతను పోయిండు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి మంత్రులంతా కూర్చున్నాడు, మాట్లాడిండు, ఇది నాకు చెప్పలేదు, పోతున్నాడు. ఇంకొక మెలికి ఏమైందంటే ఇప్పుడు రాజీనామా చేసింది కానీ ఎమ్మెల్యే ఉంటాడు కదా ఆయన, అవును రాజ్యసభ తీసుకోను అని పెరిగి పెడుతున్నాను ఒక మాట వస్తుంది. రాజ్యసభ తీసుకుంటారా లేదా, తీసుకుంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోవాలి. అధిష్టాన వర్గం కోరుకుంటుంది కూడా శ్రీనివాస్ గారు ఏంటంటే ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడం కదా. అటువంటిప్పుడు ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడకపోతే ఏం చేయాలి, ఒక కత్తిని బయట తీసుకుపోవాలి. అంటే సిద్ధరామయ్యని ఇప్పుడు కేంద్ర మన జాతీయ రాజకీయాలు తీసుకుపోవాలి. అంటే ఏం చేయాలి తెలుసుకోండి. అంటే ఇద్దరి మధ్య ఇంకో సైద్యం కుదరడానికి కూడా కారణం సిద్ధరామయ్య రాజీనామా చేయడానికి కారణం కూడా ఏంటంటే దోనవులు అడిగితే తీనొక ఫాయిదా హోదా అని మనకు తెలంగాణ ఇద్దరు కొట్లాడుకుంటే అధిష్టానం చెప్పింది, సిద్ధరామయ్య నువ్వు కొట్లాడినా అనుకో మీ ఇద్దరిని మార్చేసి ఎస్సీ ఉన్నాడు ఆయన పెడతా, ఎవరిని పరమేశ్వరుని పెడతాను. అంతే, పరమేశ్వరుని అడిగి ఉన్నాడు. ఏది నల్లకాల పంచాయతీ ఉంటారు కదా, తిట్టుకుంటుంటే ఆడలు తిట్టుకుంటారు, ఆయన అడిగి ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు నాకు గ్యారెంటీ రావాలి, ఎందుకు రావద్దు, వాళ్ళు ఎందుకు పంచుకోవాలి అన్నాడు ఆయన. అంతే, ఇప్పుడు మీ ఇద్దరు కొట్లాడుకుంటే 3 పోతుంది సంగతి. సామాజిక న్యాయం కూడా సరిపోతుంది అయిపోండి. నేను అది కూడా చెప్పిన, ఇద్దరు కొట్లాడుకుంటే తీసేంత పెడితే అయిపోతుంది. ఇదివరకు మన ప్రాథమిక ఒకటి నా కొడుకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, కొడుకు ఎమ్మెల్యే. అట్లాగే మల్లికార్జున ఖర్గే కొడుకు కూడా, మన మల్లికార్జున కొడుకు కూడా అక్కడ ఎమ్మెల్యే. అంటే ఇదంతా వారసత్వ రాజకీయాలా సార్? ఏమైనా ప్రజాస్వామ్యంలో అసలు వారసత్వ రాజకీయాలు ఉంటాయా? కర్ణాటక, అందుకని కర్ణాటక వాడు పెట్టింది మంచి టైటిల్ ఇది మీరు పెట్టింది. అయితే ఏంటంటే ఆయన ఏమనుకున్నాడు, నా కొడుకు ఎందుకు కావద్దు మంచి కదా, అందుకని ఆయన కొడుకు అంటే పరమేశ్వరుడు పెట్టాలి, అయిపోతుంది. కనుక మన కర్ణాటక రాజకీయ పావులలో ఖర్గే గారు కూడా కలిపారు. కానీ ఖర్గే గారిని ఎక్కువ వినోదాలు కానియలే, ఎందుకంటే నీ రాష్ట్రం సొంత రాష్ట్రం, నీ కొడుకు ఎమ్మెల్యే, నువ్వు ఎస్సీ సామాజిక వర్గం,
పరమేశ్వరం పక్క రిస్టోర్ అయిపోతున్నా. అందుకని అధిష్టాన వర్గంలో కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎట్లా ఉన్నది ఎట్టి పరిచయం చేశాం. మన ఒప్పందం కుదిరింది ఏంటంటే ఖర్గే మన మన శివకుమార్ సిద్ధరామయ్య కొడుకు ఉప ముఖ్యమంత్రి, మన శివకుమార్ ముఖ్యమంత్రి. అట్లాగే తీసుకుంటే పరమేశ్వరానికి ఉప ముఖ్యమంత్రి తీసుకుంటా నేను అనుకుంటున్నాను. అది కుదిరిందా లేదు తెలియదాక తీసుకుంటే అనుకుంటున్నాను నేను. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు రాజీనామా చేసిండు ఆయన గవర్నర్ గారు సాయంత్రం రావాల్సింది. వచ్చినాక రాజీనామా నామోదు చేస్తారు. రేపు మళ్ళీ మన సిఎల్పి మీటింగ్ జరుగుతుంది. జరిగినాక అందులో మన శివకుమార్ ని ప్రపోజ్ చేసి ఎవరు చేస్తారు, కాంగ్రెస్ రాజకీయం వదిలించి సిద్ధరామయ్య గారు ప్రపోజ్ చేస్తారు, స్టపర్లు కొడతారు. అయిపోయినాక ఎల్లుండి కానీ అవెల్లుండి కానీ అది గవర్నర్ గారు అక్కడ ఇండోర్లో ఉండట అని వచ్చేదాకా ఆగి సజావు జరుగుతుంది. ఒకటో కృష్ణుడు పోయి రెండో కృష్ణుడు కర్ణాటకలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ అసలు సమస్య ఆయన ముందర సమస్య రెండు చేసి ముగిస్తాను నేను. మా శివకుమార్ ముందర రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటే త్వరలో రెండు కత్తులు అన్నట్టు ఆయన రాజీనామా చేయక ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే తెల్లాలేస్తే పంచాయతీ కదా ఒకటి. అట్లాగాక ఒక బీసీ కమిషన్ నివేదికను ఆమోదించింది కేబినెట్ మీద మొన్న. ఏం చేశారంటే మొదలే అంటే ఎట్లా దిగిపోతాను తెలుసు కానీ సిద్ధరామయ్య ఏం చేసాడు ఉపాయంగా ఎంబీసీ వర్గాలకు న్యాయం చేసి అధవా వర్గం ఒకటి ఉంది, ఆ వర్గాన్ని న్యాయం చేసి బిల్లు మీద సంతకం పెట్టిండు, మన కేబినెట్ ఆమోదింపజేసుకుంది, అసెంబ్లీ పెట్టాలి దాన్ని. అది ఏంటంటే ఇప్పుడు శివకుమార్ కు థ్రెట్ పెట్టకపోతే చూసినావా నేను చేసిపోయినా మీరేమో మా వర్గాన్ని అన్యాయం చేస్తుందని ఆరోపించడం అనుకుంటారు. పెడితేనేమో మిగతా ఎంబీసీలు వ్యతిరేకమయ్యే పరిస్థితి ఉన్నది. అట్లా ఒకటి. రెండోది ఏంటంటే ఇక ముందు ఈ 2 ఏళ్ళు ఏంటంటే ముందు ముసళ్ళ పండుగ అన్నట్టు శివకుమార్ ముందర 2 ఉన్నాయి. ఒకటేమో ఉప ముఖ్యమంత్రిగా మన సిద్ధరామయ్య రేపు పొద్దున ఆయన ఏకమేక అవకాశం ఉన్నది. పరమేశ్వరన్ గారు ఇంకో సామాజిక న్యాయం చేయాలి. ఈ రెండు ఇట్లా నా అధికారం ఏముంటది. ఇప్పుడన్నా ఉప ముఖ్యమంత్రిని బెదిరించుకొని చేసేయండి ఇప్పటిదాకా. బెదిరించి ఆయనే బెదిరిస్తారు ఇప్పుడు అందరు కదా. ఉప ముఖ్యమంత్రిగా ఉండి మన సిద్ధరామయ్యని బెదిరించినంత పట్టుండదు ఇప్పుడు. కానీ ముఖ్యమంత్రిగా ఉండి తన చేయాల్సిన పనులు చేస్తా అనే ధీమా ఉండొచ్చు. ఇప్పుడు ఒకటేమో నేను చెప్పిన కమిషన్ రిపోర్టు మన క్యాబినెట్ ఆమోదించింది కనుక అది తప్పనిసరి చేయాల్సి వస్తుంది. రెండోది ఇప్పటి నుంచి ప్రభుత్వ అధినేతగా తానే ఉంటాడు, పార్టీ నడపాలని తానే అవుతాడు. పార్టీ నడపాలంటే ప్రభుత్వం ఖర్చు కావాలంటే మళ్ళీ దోపిడీ చేయాలి ప్రభుత్వం మీద. మళ్ళీ 6 నెలల ముందు నుంచి ఇప్పటి నుంచి ఎన్నికల సమాచారం 2 ఏళ్ళే ఉంది ఎన్నికలు. 2028 మేలో ఏప్రిల్లో మార్చిలో జరుగుతాయి ఎలక్షన్. అయితే ఆ లోపల మరి ఎలక్షన్ ప్రిపేర్ కావాలి కదా. దానికి పథకాలు మారుస్తాడా లేకుంటే ఏం చేస్తాడు, ప్రజలు ఎట్లా ఇవాళ చేస్తాడు. అప్పటి 5 గ్యారెంటీస్ వాళ్ళే, మన 6 గ్యారెంటీస్ మనకి. 5 గ్యారెంటీలు బస్సు ప్రయాణం నుంచి మొదలు ఆగింది. అసలు అక్కడ కర్ణాటక నుంచి రోగం పుట్టింది, అందరికీ అదే వచ్చింది. ఇక్కడ 6 గ్యారెంటీలు 6 సూపర్ 6 ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడులో కూడా పురుషులకు కూడా మన ఉచిత ప్రయాణం అనే కాడికి పోయింది కదా. కనుక ఇప్పుడు ఈ ఉచితాలు ఎట్లా తీరుస్తాడు? ఎందుకంటే సిద్ధరామయ్య పోతారు కదా, సిద్ధరామయ్య నేను ఇస్తాను కూడా వాడు వచ్చిండు ఇప్పుడు ఎట్లా అంటాడు. ఇంకా ఇవన్నీ ఉంటాయి. ముందు ముసలి పండుగ మొత్తం మీద కర్ణాటక ఒకటో కృష్ణుడు పోయి రెండో కృష్ణుడితో మళ్ళీ సీఎం గా శివకుమార్ ప్రమాణ స్వీకారం మొదలైతే నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూస్తున్నాం కదా బండారు రామ్మోహన్ రావు గారి విశ్లేషణ. సో సగం నేను సగం నువ్వు అనుకున్న తరుణంలో సో ఈ సిద్ధరామయ్య గారి కొడుకును ఉప ముఖ్యమంత్రిగా చేస్తే ఈయన రాజీనామా చేసినట్టుగా చూస్తున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన శివకుమార్ కూడా చాలా వరకు సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మళ్ళీ తొందరలోనే ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి సార్వత్రిక ఎలక్షన్లో నడిపించాలంటే పార్టీకి కర్ణాటకలో తనే పెద్దగా ఉంటాడు కాబట్టి మళ్ళీ పార్టీకి కావాల్సిన ఫండ్ను కూడా ఏర్పాటు చేసుకునే విషయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే అధినేత ఇప్పుడు పార్టీ నేతగా ముఖ్యమంత్రిగా సో పూర్తి బాధ్యతలు తానే తీసుకోవాలి కాబట్టి చూద్దాం కర్ణాటక రాజకీయం మరి తెలుగు రాష్ట్రాల మీద ఎలా పడిపోతుందో రానున్న రోజుల్లో మనకు అర్థమవుతుంది. ఇది కర్ణాటక రాజకీయం మీద ఒక ప్రత్యేకమైన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్.